చూడు కౌసల్య, మన రామయ్య ఇంకా పారాడే పట్టువాడనుకున్నావా? పాలపొమ్మ తినిపించడానికి ఇప్పుడు వయసంతో మధ్యాహ్నం 16 ఏళ్ళు. నిజమే, కానీ రామానాయి మేఘ శ్యామానాయి అంటూ నిన్న కాక మొన్న జోలపాడినట్టుంది. సుమిత్ర, రామయ్య ఎక్కడున్నాడని అడుగుతున్నావా? ఎంత మైపురాని వద్ద రామయ్య ముట్టుకుంటట్లన్నీ ఎప్పుడో ముట్ట కట్టేసుకుందిగా ఆ సైకమ్మ. విన్నారా? నా బిడ్డను తన బిడ్డను చేసుకోమని ఆవిడ గారికి మీరేం వరాలు ఇవ్వలేదుగా? వరాలు ఇచ్చాను, వరాల బిడ్డను కాదు. కానీ ఆవిడ మీద నాకు కుదిర్చారు. సంతోషం. అమ్మా కైక, ఎక్కడమ్మా నా రాముడు? యాదరక్షణార్థం శ్రీరాముని విశ్వామిత్రుల వారి వెంటపడు గురుదేవ, బిడ్డల మీద మమకారం వారి భవిష్యత్ అడ్డుకారం. శ్రీరాముడంత పరాక్రమవంతుడు నీకంటే మాకు బాగా తెలుసు. రాజలోకం గొడ్డుపై కాదు నేను నీ కడకు వచ్చింది. గురుదేవులకు పితృపాదులకు ప్రణామం. రాఘవ, విశ్వామిత్ర వినీతుల విజయీ భవ. కృషివాకు దాక విశ్వామిత్రుడు త్రికాలవు అఖిల శస్త్రాస్త్ర కోముకు అంతటి వాణి వెంట రాముడిని పంపటానికి చెందేందుకు దీనివల్ల రాముడికి శుభం, లోకానికి మేలు
అదృష్టం మీకెదురట అండదోషం అర్జున్తో వచ్చిన మాకు జరిగిన అవమానం కాదు. ఆగండి మహాభాగా, పుత్రవత్సలే కొద్దీ మీ మాట కట్టు చెప్పాలి. నన్ను మన్నించండి. శ్రీరాముడి యాగరక్షణకై మీ వెంట వస్తున్నాడు. అయినా లక్ష్మణ, అన్నకు తోడగండి. మీ పరాక్రమ విక్రమం మారింతపు బాబుల దురాగతాలకు చర్మగీతం పాడి యాగం నిర్విఘ్నంగా పూర్తయింది. ఆస్తులకు నీ నామం శ్రీరామరక్ష. ఇహ మన ప్రయాణం విధిరం. జనకరాజేంద్రుడు ఈశ్వరవర ప్రసాదమైన శివధనుస్సునకు పెట్టిన వారికి తన కుమార్తె సీతనిచ్చి పాణిగ్రహణం చేస్తానని ప్రకటించాడు. దేవ గంధర్వ అశోకు సాధ్యం కాని ఆ విధం నీ వైపు పెట్టాలి. నీ శౌర్యవిక్రమ ప్రదర్శన నీకు లోకానికి కళ్యాణప్రదం కావాలి. ఆహ్వానాన్ని మన్నించి సీతా స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీరు ఎవరి స్వధనుస్సులకు పెడతారో ఆ మహావీరులకు నా కుమార్తె సీతాదేవి నుంచి పాణిగ్రహణం జరిపిస్తారు. ఇక మీ పరాక్రమ వైభవాన్ని ప్రదర్శించండి. ఆనాడు కోసమే ఎదురు చూస్తున్నాం. ఆ అదృష్టం మరొకరికి దక్కనివ్వదు. రాజకులం పొరుగు తీశాడు. ఇది మా అందానికి తగ్గట్లేదు, అందుకే తగ్గాం. ఏమిటి విచిత్రం? పాపలు తీరిన యోధులు ఉండరుండగా పాఠ్యపుణ్యం పెట్టే మగవాడయ్యాడా? లేకేమి తెలుసా? ఉన్నాడు. మా విజయానికి సంకేతంగా పుష్పవర్షం కురిపించేందుకు జమ కురిపింది.
ప్రియమైన ప్రజల వయోభారంతో ఉన్న ఇక రాజ్యభారం వహించదు. ప్రజాక్షేమం కోరే ఏ రాజు చివరి వరకు సింహాసనం అట్టిపెట్టుకోరు. ఆ బాధ్యతను యువకులకు అప్పగించడం ఆవశ్యకం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఇప్పటికే నీ హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన నా బిడ్డ శ్రీరామచంద్రుడికి యువరాజ పట్టాభిషేకం చేయాలని సంకల్పించాను. మీ అభిమతం కోసం ఎదురు చూస్తున్నాను. నీ అభిమతమే మా అభిమతం. ప్రజల ఆనంద సంకేతాలు, సాంకేతరాలపై అభిమాన వర్షాలు శుభముహూర్తం నిర్ణయించారు. అది నాకు అర్థం లేదు. అనుగ్రహం దేవతలు. రేపే శుభముహూర్తం. ఆ లగ్నానికి పట్టాభిషేకం జరిగితే అది శుభప్రదం, మంగళప్రదం. జనుల సంబరం సంబరం తాగుటకు శ్రీరామ పట్టాభిషేకమే హేతువని తుదిసారి మందరకు తెలిసి వచ్చింది. వెంటనే ఆమెలో ఈర్ష వచ్చింది. పరుగుల వెట్టి ఉరికెళ్ళి చెవిలో మరుషము వచ్చింది. రాజ్యానికి అధినాయకుండైన తక్షణమెను సీతగాని బౌతానంది. ఒక్కగానొక్కడౌయువనేత నీ బిడ్డ రామబంటుగా మారి తీరవైనంది. కన్ను మాలిన నీతి తగదు తగదంది. తగది పుస్తుని పట్ల జాలెందుకంది. అనగానగా రాగమతి చెల్లించిన రీతి వినగలినగా చెడు హితము అగునీరు. సుందరముగా తాను భావించిన ప్రతి మాట కైకసి పుడరుగా తోచింది. సాగు చేసిన శుభము సారిపోననుకుంది. మదిలో నదుటకొత్తు మార్పునకు గుర్తుగా ఒక్క నిమిషంలోనే వలువలొక్కటి దక్క వన్నెలను చిన్నెలను వచ్చి తెలిసింది. ఎంతకు బిగించావే? నేనంత కాని పని ఏమి చేశానని? అష్టదిక్పాలక సాక్షిగా నాడు దేవాసుర సంగ్రామంలో మీరు నాకిచ్చిన వరాలు ఎప్పుడు అడిగాను? అడుగుతున్నది ఎప్పుడు వారి కాదు, ఏమిటి అని. రఘువంశ వర్ధనుడు జ్యేష్ఠ కుమారుడు శ్రీరామచంద్రుడుండగా భరతుడికి పట్టాభిషేకం. రాముడుండగా భరతుడికి పట్టాభిషేకం చేయమని కోరే వెర్రిబాగుల దాని కాన్నే. అందుకే రాముడు జటావలికాలు ధరించి 14 ఏళ్ళు అరణ్యవాసం చేయాలి. నా రెండవ కోరిక. రామయ్య కరణ్యవాసమా? నీకు మనసు చెలించిందా, మమత నశించిందా? నీవు నిజంగా తల్లివేనా? తల్లిని కాబట్టే నా బిడ్డను గురించి ఆలోచించు. కాదంటే విషయం తాగి చెప్తాను. అమ్మా కైకమ్మ తల్లి, సర్వజనాభిరాముడైన శ్రీరాముని కంటే నీకు భరతుడే ముఖ్యమైతే వాడినే రాజులు చేస్తాను. కానీ నన్ను నా రాముని వేడి చేయకు. వాడు నా ప్రాణం. ఆడిన మాట కోసం ఆలినే మీ హరిశ్చంద్ర వంశంలో పుట్టిన మీరు పుట్టవాత్సల్యానికి మాట చేసిన మాత్రం తప్పుతారా? పోతే దుష్ట, ముగ్గుల భార్యవని నెత్తులెక్కించుకున్నందుకు ఎంత కఠిన శిక్ష విధించావే. రారా రామా అని పోరారా పిలిచిన నోటితో పోరా కానలకని నేను ఎలా చెప్పగలను? తెల్లవారింది శ్రీరామ పట్టాభిషేకం అన్న ఆనందంతో బోలలాడుతున్న అయోధ్యవాసులకు నా ముఖం ఎలా చూపించగలనే? పాటకి ఎలా చూపించగలను? దేవి శ్రీరామచంద్రుల వారి తమ దర్శనం కోరుతున్నారు. రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. అమ్మా, తండ్రి గారికి ఏమైంది? మనసులోని మాట చెప్పలేక మానసిక క్షోభం గురైనాడు.
ఇవ్వాల్సిన 2 వరాలు నేను ఇప్పుడు కోరాను. మొదటి, భరతుడికి పట్టాభిషేకం. రెండవది, 14 ఏళ్ళు నీకు రాజ్యవాసం. ఇచ్చిన వరాలు కాదలేక, నీతో ఆ మాట చెప్పలేక, అమ్మను మించిన అమ్మవు. నీ మాట తండ్రి మాట. మించిన అమ్మవు. నీ మాట తండ్రి మాట కాదా అమ్మా? ఏమిటి వేషం? మీతో పాటే నేను. తండ్రి మాట అనుసరించడం మీ ధర్మం. మీ అడుగుదారిలో నడవటం నా ధర్మం. ఎండకన్నీ ఎరుగని సుకుమారి కారడకు అడగండ్లకు నిలయాలి. అక్కడ పులులు, సింహాలు శ్రీరామరక్ష చెందుతాయి. అవి నన్నేం చేస్తాయి? అయోధ్యావాసమైన అరణ్యవాసమైన మీతోటిదే నాకు స్వర్గం. కాదనకండి అన్నా. బయలుదేరదాం. లక్ష్మణ, నువ్వు దీపం అంటే నీడ, అన్నమంటే తమ్ముడు. ఈ ఊర్మిళని గురించి ఆలోచించకండి. అన్నా వదిలిన సంరక్షణకి 14 ఏళ్ళు మీరు దూరం చేసుకోబోతున్న నిద్రను నాకు అనుగ్రహించండి. నాయనా శ్రీరామ, నా గర్భవాసాన జన్మించిన నేరానికి నీకు వనవాసము. అక్క, మన రామయ్య త్యాగం భావితరాలకు ఆదర్శమవుతుంది. అన్నదెన్నట్టు కదిలే నా బిడ్డ లక్ష్మణుడి జీవితం కూడా సార్థకమవుతుంది. మానవ ధర్మాలకు ప్రతీకలు. పితృభక్తికి రామయ్య ఆదర్శం, భాతృప్రేమకు లక్ష్మణుడి నిదర్శనం. స్వార్థం లేకుండా తన యుని అన్నకు తోడు చేసి పంపే పుత్ర రామయ్య లాంటి బిడ్డను కన్న కౌసల్య. మాతృస్థానానికి ఉత్తమ నిర్వచనం. భర్త వెంట నడిపే సీత, భర్తను వీడి బ్రతికే ఊర్మిళ. పవిత్ర దాంపత్యానికి చిహ్నం.